ట్రిపుల్ ఆర్ ఆవలి దాకా హెచ్ఎండిఏ ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం కొత్తగా మరో 5 జిల్లాల్లోని 32 మండలాలు కలిపే యోచన 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం, భారీగా పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం, ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏను రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ ఆవల 5 కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భారీ పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వాలని భావిస్తున్నది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతున్నది అంటే కొత్తగా విస్తరించనున్న హెచ్ఎండిఏ పరిధి. పేర్లు రాస్తే బాగుండు కదా. 13,000 చదరపు కిలోమీటర్లు, హూడా 1,348 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు 330 చదరపు కిలోమీటర్లు, జిహెచ్ఎంసి 650 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ అగ్లోగ్లోమరేషన్ 1806 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హడా 458 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ 7,257 చదరపు కిలోమీటర్లు. అంటే ఇంత పరిధిలా సిటీని విస్తరిస్తున్నట్టు ఇట్లా లెక్కలు రాసుకొచ్చింది. కానీ ఇది ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి విస్తరిస్తున్న అనేది రాస్తే చాలా బాగుండు. ఇక్కడ మ్యాప్ వేసిండ్లు కానీ ఇగో ఈ ఇంత చదరపు కిలోమీటర్లలో ఔటర్ రింగ్ రోడ్లో ఇంత, హూడాలో ఇంత, హెచ్ఎండిఏ పరిధిలో ఇంత. అయితే ఈ హెచ్ఎండిఏ పరిధికి వచ్చే ప్రాంతాలేంది, హూడా పరిధికి వచ్చే ప్రాంతాలేంది, ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చే ప్రాంతాలేంది, వాటి పేర్లేంది, జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రాంతాలేంది, లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్న ప్రాంతాలేంది, వీటి లెక్క తీస్తే బాగుండు. అంటే ఆయా ఏరియాలు ఇప్పుడు అద్భుతంగా డెవలప్ జరగబోతుంది అనేది ఇక్కడి వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదంతా ఏంటంటే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సర్కారు చేస్తున్న ఒక జిమ్మిక్. ఇది నిజంగా డెవలప్మెంట్ ఆగిపోయింది కదా. డెవలప్మెంట్ ఆగిపోయింది కాబట్టి ఇగో ఇన్ని ప్రాంతాలలో, ఇన్ని ఏరియాలలో హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుంది ఇట్లా. కాబట్టి మీరు ధారాళంగా పెట్టుబడులు తీసుకొచ్చుకొని అక్కడ పరిశ్రమలు పెడతారా, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారా, లేకపోతే అక్కడ బిల్డింగ్లు కట్టి రెంట్లకు ఇస్తారా, లేకపోతే అక్కడ కమర్షియల్ బిల్డింగ్లు కడతారా అనేది ఓపెన్గా ప్రభుత్వం చెప్పడానికి రాసుకొచ్చిన ఒక వార్తగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఉప్పల్ నుండి ప్రస్తుతం గట్కేసర్ దాకా అయితే సిటీ విస్తరించింది. ఇప్పుడు ఆ గట్కేసర్ నుండి కూడా మళ్ళీ అవతలికి భువనగిరి దాకా కూడా సిటీ పెరుగుతున్నది. అదైతే నిజం, సిటీ పెరుగుతున్నది. ఇక ఇటు ఎట్లయినా ఎయిర్పోర్ట్ దాకా సిటీ విస్తరిస్తున్నట్టే. ఇది ప్రభుత్వం లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, డెవలప్మెంట్ జరుగుతున్నట్టు చెప్పడానికి రాసుకొచ్చిన వార్తగా మాత్రం చూడొచ్చు దీన్ని.